కృష్ణలీల మధుర బృందావనం లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. ఒక పండితుడు తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగుపై కూర్చుండి నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు. క్రమం తప్పకుండా భక్తితో భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే ఆ ప్రాంతం వారు చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందేవాళ్లు. అప్పుడప్పుడు ఆయన తాను చెబుతున్న పురాణం మధ్యలో అపి లోనికి వెళ్లి వస్తూ, మా పిల్లవాడికి స్నానం చేయించానని, భోజనం పెట్టానని, పడుకోబెట్టాను అని, దుస్తులు ధరింపజేశానని చెప్పేవాడు. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. కాని గుడిసెలో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాట ఏది కూడా ఎవరికీ వినపడేది కాదు. ఇలా ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆయన దేహం చాలించాడు. గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అయ్యో, ఎంత మంచివాడు! ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరినీ ఏమీ అడగకుండా అద్భుతంగా భగవత్ కథలు వినిపించి మనలను తరింపజేశాడే. మరల ఎవరు ఇంత గొప్పగా చెబుతారు అంటూ విచారపడుతూ అందరూ అనుకోని ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు చేయడం ప్రారంభించారు. మా అబ్బాయి అని చెప్పాడు కదా అంటూ ఆ పిల్లాడి కోసం వారు లోనికి వెళ్లి చూస్తే ఎవరూ కనపడలేదు వారికి. ఒకరోజు ఎదురుచూశారు. పిల్లాడి జాడలేదు. చివరకు వాళ్లే అతడి కళేబరాన్ని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్లి మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు. ఇక నిప్పు పెట్టడానికి వాళ్లలో ప్రతివాడు నేను పెడతాను అంటే నేను పెడతాను అంటూ పోటీలు పడ్డారు. ఎందుకంటే మహాపుణ్యాత్ముడైన ఆయనకు చేసే ఈ పనివల్ల కర్మ చేసేవారికి ఎంతో పుణ్యం వస్తుంది కదా. ఇలా వాళ్లు పేచీ పడుతూ ఉంటే దూరం నుండి ఒక పిలుపు వినవచ్చింది వారికి. ఆగండి, ఆగండి అంటూ. అందరూ చూస్తుండగా దూరంగా ఒక 16 ఏళ్ల బాలుడు పరుగు పరుగున అటే వస్తూ కనిపించాడు. నేను మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాను. చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. నన్ను ఒక పనిమీద పొరుగురు పంపించాడు. అది చూసుకుని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది. నన్ను క్షమించి దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది. చూశారా, రక్త సంబంధమూ బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు ఆ అవకాశం ఉంటుందా అనుకుని సరే అన్నారు. ఆ పిల్లవాడు చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే అక్కడకొచ్చిన వేద పండితులు, పురోహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమా వర్చస్సు, ఏమా శాస్త్ర పరిజ్ఞానం! ఇంతవరకు ఎవరూ కని విని ఎరగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికి నిప్పు అంటించాడు. నాయనా, ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్లు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి నేరుగా వెళ్తూ దాదాపుగా ఒక 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్లారా చూశారు. అప్పుడు తెలిసిపోయింది వారికి ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని. ఇన్నాళ్లు విన్న భాగవత కథల పుణ్యమా అని. శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా మహదేశ్వర్యముగా స్వీకరించారు వారంతా. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు. శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై భక్తుల పాలిట కల్పతరువుగా అచ్చట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవగాథ. మా అబ్బాయికి నిద్ర, ఆహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్న తండ్రికి కొడుకు చేస్తున్నట్టుగా శాస్త్రరీతిలో పద్ధతిగా చేశాడు. అలా పరందాముడే స్వయంగా అంతిమ క్రియలు చేయడం వాళ్లు గమనించారు. భక్తుడు ఈ భవబంధాలను కోరుకోకుండా
నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందాడు. ఈ రోజుల్లో కడుపున పుట్టిన కొడుకులు కూడా దూరంగా ఉంటూ తండ్రి ఆర్తితో పిలిచే పిలుపుకు అందకపోవచ్చు, లేదా ఖాతరు చేయకుండా పోవచ్చు. కాని పరమాత్ముడు మాత్రం తనను నమ్మిన భక్తుడిని సదా సంరక్షిస్తూ అతడి యోగక్షేమాలు స్వయంగా చూస్తుంటాడు. ఇలా భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహకు, చేతలకు అందదు. భావగ్రాహి జనార్దన అంటే భక్తుని అంతరంగంలో కదిలే భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు. ఆ ప్రేమానుబంధం అనిర్వచనీయం, అద్భుతం కూడా. అలాంటి బ్రహ్మానంద భక్తి సామ్రాజ్యము ఆ బృందావనం. ఆ అందాల ఆనందాల అనుబంధాల బృందావన వనసీమలో ఒక రేణువుగా మారితే ఎంత బాగా ఉండేది కదూ.